1011 కిలోమీటర్స్ 18 అవర్స్లో కొట్టేసినాం. టీఎస్ ఓ మ్యాన్ ఆరని ఎందుకు కొడుతున్నారు అయ్యా నువ్వు ఒకటే. ఫాగ్ చూడరు ఒకసారి పైన, ఆ గుట్టగా అనిపిస్తలేదు. రోడ్డు పరిస్థితి వచ్చేది ఇది అనమాట. చూడరు ఎట్లుందో, మొత్తం ఫాగ్ ఫాగ్ అంతా ఏమి అనిపిస్తలేదు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోయంబత్తూర్. సో నైట్ అయితే కోయంబత్తూర్ రీచ్ అయ్యి ఈషాకి వెళ్దాం అనుకున్నాం. సో వచ్చేసరికి 8:15 అయింది. సో 9 వరకు అనుకోని లేజర్ షో ఆ టైంకి వెళ్ళినాం అనమాట. సో అప్పటికి అది క్లోజ్ అయిపోయి ఇంకా లోపలికి రానేలేదు. అండ్ ఇక్కడనే పక్కన 3 కిలోమీటర్స్ ముందరికి వచ్చి మళ్ళీ రూమ్ తీసుకున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 10 అవుతుంది. అంతా ప్యాక్ కూడా చేసేసుకున్నాం. సో ఇప్పుడు కిందికి వెళ్ళి లగేజ్ కూడా హోటల్లోనే ఇక్కడ కింద పెట్టేస్తున్నాం. సో ఇక్కడ ఈషాకి వెళ్ళి చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి ఊటీకి స్టార్ట్ కావాలన్నమాట. ఇంకేం లేట్ చేయకుండా పోదాం. అండ్ ఒకసారి అయితే మా రూమ్ చూపిస్తా చూడండి. సో ఇది వచ్చేసి రూమ్ అనమాట, జస్ట్ 800. సో ఇంకేం లేట్ చేయకుండా టైం 10 అయిపోతుంది. ఈషాకి వెళ్ళేసి మళ్ళీ ఊటీ స్టార్ట్ కావాలి. సో ఈషాలో ఒక 1 అవర్ టైం పడుతుంది. సో నుంచి అయితే పోదాం. సో ఇప్పుడైతే లోపలికి వచ్చినాం అనమాట. ఇక్కడ టికెట్ తీసుకోవాలి, 10 రూపీస్ బైక్ టికెట్ వచ్చేసి. దూరం నుంచి చూడండి ఇట్లుంది, ఇక ఫుల్ మంది వస్తే ఇది మొత్తం నిండిపోతుంది. ఇంకా ఏమైనా ఈవెంట్స్ కానీ అయితే మండే రోజు కానీ మొత్తం ఇదంతా కవర్ అయిపోతుంది. సార్ ప్లేస్ కూడా ఉంది నిల్వడానికి ఇక్కడ. సో ఇప్పుడు కాబట్టి ఖాళీ ఉందంతా. ఎవరైనా రావాలనుకుంటే ఈవినింగ్ టైంలో వస్తే బెస్ట్ టైం అనమాట. ఎందుకంటే ఈవినింగ్ దివ్య దర్శనం ఉంటుందంటే, అట్లనే ఇంకా లేజర్ షో కూడా స్టార్ట్ అవుతుంది. 6:30 వరకు ఇక్కడ ఉన్నారనుకో 7:15కి స్టార్ట్ అవుతుంది. 8కి అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో మిస్ కాకుండా ఆ టైంలో వచ్చేసేయండి. రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, తక్కువ రేట్కే ఉండొచ్చు అనమాట ఇక్కడ. సో టైం కూడా ఎంతసేపు అంతసేపు స్పెండ్ చేయవచ్చు ఇక్కడ, ఏం ప్రాబ్లం ఉండదు. క్లోజ్ అయితే నైట్ 8:30కి అయిపోతుంది. ఇంక అప్పటి వరకే ఉండొచ్చు. ఇక మార్నింగ్ ఎప్పుడు వచ్చినా సాయంత్రం వరకు ఉండొచ్చు. ఫుడ్ తెచ్చుకుంటే ఇక్కడ కూర్చొని తినొచ్చు మొత్తం. సో ఒకసారి చూపిస్తా చూడండి. అందరూ ఆడ కూర్చున్నారు మంచిగా. మీకు కనిపిస్తుంది కదా, ఈషా ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్స్ ఉంది. పక్కన ఊర్లోకి వెళ్ళి ఇటు కట్ట మీదకి వచ్చినాం. ఇక్కడ చెరువు ఉంది కదా. సో డ్రోన్ షాట్ కోసం అయితే ఇంత దూరం వచ్చినాం అనమాట. ఆడ ప్రొహిబిటెడ్ అని రాసింది కాబట్టి ఎట్లన్నా చెప్పి ఇంత దూరం వచ్చినాం అని చెప్పి తీసినాం మీదకి వెళ్ళి. ఎగ్జాక్ట్ 1.5 కిలోమీటర్స్ ఉంది ఆ స్టాచ్యూ వరకు, ఎందుకంటే డ్రోన్లో చూపిస్తుంది కదా. సో షార్ట్స్ అయితే కొన్ని తీసిన, ఇంకా దూరం స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా లెట్స్ గో. ఈ రైల్లో ఏందో కానీ మంచిగా కలిసి వచ్చింది. ఒక్క దగ్గర కలిసి రాలే రూమ్ల దగ్గర, కానీ మిగతా అంతా మంచి బడ్జెట్లోనే దొరికినాయి. టెంట్ స్టే ఎక్కువ చేయలేకపోయినాం ఎందుకో. టైంకి ప్లేస్ దొరకకపోవడం వల్ల అంతసేపు రైడ్ చేసి ఓపిక లేక రూమ్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక అంకుల్ బాయ్ అంకుల్, థ్యాంక్ యూ, see you soon. All right, all good, sure, next time ఇక్కడికే వస్తాం మళ్ళా, బాయ్. ఓకే అంకుల్. అంకుల్ కూడా మస్తు మంచోడు ఉన్నాడు. కొంచెం తెలుగు వచ్చు అంకుల్కి, అంటే మనం మాట్లాడేది అర్థమవుతుంది. బేసిక్ వర్డ్స్ మాట్లాడతాడు కూడా, మొత్తం కాకపోయినా. ఏంది నైట్ 8:30కి వచ్చినాం అనుకుంటా రూమ్ కాడికి. ఇప్పటి వరకు ఉన్నాను 2 o'clock వరకు. మార్నింగ్ 8:39కి చెక్అవుట్ టైం అసలుకి. సో అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఊటీకి వెళ్తున్నాం. ఇంకా ఊటీలో ఎంతవరకు తిరుగుతామో ఏందో తెలియదు. నాకైతే ఫస్ట్ డ్రోన్ షాట్లే తీయాలని ఉంది ఊటీలో. హిల్ స్టేషన్లో అసలుకి నేను ఎక్కువ డ్రోన్ షాట్స్ తీయలేకపోయాను ఆడ మున్నార్లో. సో ఈడ ఒక 2 షాట్లు తీసుకొని అట్లా తిరిగేసి వద్దామనుకుంటున్నాం అంతే. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ 110 కిలోమీటర్స్ ఉంది. ఒక 3 hours పడుతుండొచ్చు టైం. 2.5 hours 3 hours పడుతుంది. రోడ్ అన్నీ ప్యాచులు ఉండేసరికి ఎత్తేస్తూ ఉంది. నేను నెమ్మదిగా పోతున్నా, అజయ్ రప్పని వెళ్ళిపోతుండే. ఆయన ఎన్నో కూడా కనిపిస్తలే. నేనే వెనకాల నెమ్మదిగా వస్తున్నా అనుకున్నా, కానీ అజయ్ వెనకాల ఉన్నాడంట. నేను ఆయన పోయిండేమని చెప్పేసి రైట్ సైడ్లో ఓవర్టేక్ చేసుకుంటూ వస్తున్నా. ఆయన లెఫ్ట్ సైడ్లో నా కోసం ఆగిండంట స్లో అయ్యి. ఇప్పుడు ఫోన్ చేస్తుండు నా కోసం ఆయన అని. ఆయన బ్లాగ్లో అదే చెప్పుకొస్తున్నాడంట, నేనేన్నో వెనకాల ఉన్నా అని.
సరిపోయింది ఇద్దరం. చెక్ పోస్ట్, వెహికల్ విత్ ఈ పాస్ అంట. మనం ఏమైనా తీసుకోవాలా? ఏమొద్దంట పా. నీ ఛాయ్ మందం సెట్ 20 రూపాయలు, 2 సార్లు ఛాయ్ వస్తుంది. పోదాం ఇక, గుట్టపైకి ఎక్కుదాం ఇక. ఆల్మోస్ట్ స్టార్ట్ అయినట్టే ఇక రోడ్డు ఇది. ఈ స్పీడ్ బ్రేకర్లు అయితే ఏడేడు ఉన్నాయో కనిపిస్తలే. లడలడా ఎత్తేస్తున్నాయి స్పీడ్ బ్రేకర్లు. భయా డేంజర్ ఉంది ఘాట్ రోడ్డు. ఏదో అనుకున్నాం కానీ మామూలుగా లేదు. ప్యాక్ అయిపోతున్నాయి కార్నరింగ్లో పోవాలంటే. లారీస్ ఎక్కువ వస్తున్నాయి కార్ల బైక్ల కంటే. ఏమై ఉండొచ్చు ఈడ? ఓ లారీకు సంథింగ్ హ్యాపెన్. దేనికో గుద్దీరు. ఓ మంకీ మామ. ఈడ లారీ ఉంది. ఈడ లారీ ఉంది. ఏమైనట్టు మరి? ఏం డ్యామేజ్ కనిపిస్తలో లారీలకి. ఓకే, ఇట్స్ ఓకే. ఏమైందో వాళ్ళకే తెలియాలి ఇంకా. టిఎస్. ఓ మ్యాన్, ఏంది అది? చూసుకోలేరా ముందలా? ఇక్కడ టీఎస్ వెహికల్ ఉందని దాన్ని చూసుకుంటూ పోతున్నా నేను. ఇక్కడేసారి ఆరెంజ్ సౌండ్ వినిపించింది. ఏంది అది? నన్ను డిస్టర్బ్ చేసిరా ఇప్పుడు? ఏడికి పోతాడు ఇంకా? కార్లను దాటి ఆరన్ కొడుతుండు. ఆరన్ ఎందుకు కొడుతున్నావు అయ్యా నువ్వు? ఒకటే షుగర్ పేషెంట్ ఉన్నాడు, ఘాట్ రోడ్లో కూడా ఆరన్ కొడుతున్నాడు. ఒకటే కారం ఓవర్టేక్ చేసి పోతాడు అంటే ఏడికి పోతాడు? ఫాగ్ చూడరు ఒకసారి పైన, ఆ గుట్టగా అనిపిస్తలేదు. వావ్, సో బ్యూటిఫుల్ ఉంది పరిస్థితి. జూలియట్ అంట, మరి రోమియో ఎటు అయింది? బస్ పేరు జూలియట్ అని పెట్టుకోండి. బాయ్. అమ్మా దుంకుపో సరదాగా వేయించి. కళ్ళు తిరుగుతున్నాయి అన్నావుగా, ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి? ఘాట్ రోడ్ల వల్లనా? ఉయ్యాలు ఊపినట్టే ఉందా? చూసుకో నువ్వు మళ్ళీ ఎట్టన్నా గుద్దేవు మళ్ళీ బస్కి. మళ్ళీ నీ బండి ఎవరు తీసుకోవాలి నువ్వు గుద్దితే? బస్సు ముక్కలు అవుతుండేనా? ఎందుకు? అబ్బా నువ్వు కాకుంటే చాలా. అదేమో మంచిగా ఎంజాయ్ చేయాలి ఘాట్ రోడ్లోనే, కానీ జాగ్రత్తగా ఎంజాయ్ చేయాలి. నిజంగా చెప్తున్నా, నా టైర్లు మాత్రం మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి ఏ రోడ్లలోనైనా. కొన్నిసార్లు రోడ్డు దిగుతాం కదా మనం, ఎక్కడానికి హైట్ ఉంటుందిగా, అది కూడా ఎక్కుతుంది జారకుండా. వాటర్లో మంచిగానే ఉన్నది, ఘాట్ రోడ్లో మంచిగానే ఉన్నాయి, ఇంకేంది ఆఫ్ రోడింగ్లో మంచిగానే ఉన్నది. నాకు ఏడే ప్రాబ్లం కాలేదు టైర్స్తోనే. సో చాలామంది అడిగారు కూడా నన్ను టైర్లు. సో 2 ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి అపోలో ట్యాంప్లరే. కాకపోతే నాకు షోరూమ్ నుండి 130 సెక్షన్ వస్తే నేను 140 సెక్షన్ వేసుకున్నాను వెనకాల. సో నా వెనకాల టైర్ వచ్చేసి ఇప్పటికీ ఒక 22,000 కిలోమీటర్స్ దాటింది ఆల్రెడీ. ఫ్రంట్ ఒక 11,000 దాటింది అనుకుంటా. ఈ టైర్లు అయితే నేను పక్కా సజెస్ట్ చేస్తాను. సజెస్ట్ చేయండి, వేయించుకోరు, మస్తు ఉన్నాయి, తక్కువ రేట్లు వస్తాయి. వెనక టైర్కి ఒక 3,200 3,300 ఉంటుంది. ఫ్రంట్ 2,000 వరకు వస్తుంది. 5,000 2 టైర్లు వచ్చేస్తాయి ఇక అంతే. సో నేను ఇదే టైర్లతోనే, వెనక టైర్, ముందల టైర్ అయితే లడాక్ ఒక్కటే తిరిగినా మళ్ళీ నెక్స్ట్ ఇది రైడ్ అనమాట. వెనక టైర్ వచ్చేసి అయితే వైజాగ్ వరకు, మారేడుమిల్లి, వంజంగి, లడాక్, మళ్ళీ ఈ రైడ్. ఎన్ని తిరిగినా కూడా ఇంకా మంచిగా ఉంది టైర్. ఒక్కటే పంచర్ అయింది వెనకాల టైర్కి, అదైనా ఆగ్రా ఎక్స్ప్రెస్ వేలా బోల్ట్ గుచ్చుకుంది. పెద్ద బోల్టే దిగింది డైరెక్ట్, ఒక ఇంత ఉంది, 2 ఇంచెస్ ఉంది దగ్గర అది అంతే. ఇంకా 10,000 కిలోమీటర్స్ ఈజీగా తిరుగుతుంది అది వెనక టైర్ అయితే. అబ్బా ముందలు పోతా ఉంటే చలి కుత్త చెక్కేస్తుంది భయ్యా. చేతులు అయితే చల్లగా అయినాయి. ఈ గ్లౌజ్ వేసుకుంటేమో ఈ ఘాట్ రోడ్లో నడపడం మనతో కాదు, అందుకని వేసుకోవట్లేదు. చిన్న వాటర్ ఫాల్. హాయ్ బా చల్లగా ఉన్నాయి చేతులు. ఓ మళ్ళీ స్టార్ట్ అయినాయి ఆ టీ ప్లాంటేషన్స్. వావ్, ఓ అమ్మా ఏంది పొగ అంతా కింది వరకు ఉంది ఈడనైతే ఇంకా. సో పక్కన అనిపిస్తున్న రైల్వే ట్రాక్ వచ్చేసి టాయ్ ట్రైన్ది. ఈ ఇల్లులు మాత్రం సూపర్ ఉన్నాయి అసలుకి. సైడ్కి గుట్టలు ఎడ్జిలా గట్టిరు మొత్తం, ఒక్కొక్క కలర్లో ఉన్నాయి, మంచిగా కలర్ కనిపిస్తున్నాయి.
మా వీడెవరు రా నాయన, హ్యాండ్లు మొత్తం ఇట్లా వేసుకోండి ఇళ్ళకి మొత్తం అయ్యే ఎల్లో కలర్ బోర్డులన్నీ పెయింట్ వేసి పడేసి మొత్తం. ఇప్పుడైతే ఊటీ కూడా రీచ్ అయిపోయినాం. రూమ్ కోసం చూస్తున్నాం అనమాట. రూమ్ తీసుకొని లగేజ్ ఆడ పడేసి ఏమన్నా చూసుకునేది ఉంటే చూసి వచ్చేసి నెక్స్ట్ ఆలోచిద్దాం ఏం చేయాలనేదిగా. ఓ దోమలు చూడ సారీ. ఇంత పైగా లగేజ్ ఎట్లా వేసుకున్నాం ఫస్ట్? नीचे है, नीचे देवना फिर लगेज ज़्यादा है हम लोगों को. ఇంత పైకి తీసుకొచ్చినావు, కింద ఉండుకొని కూడా న్యాయమేనా ఇది? గిట్లా మోసం చేస్తావా? మంచి ఇంత మంచి చెప్తుండు, కింద కూడా ఉన్నాయి. नीचे है ना, उतना ऊपर काय को लेके चले गए? नहीं वो नीचे है ना. సో ఇంకేమైనా రూమ్స్ తక్కువ కోసం ఏమైనా చూస్తున్నాం. 800 చెప్పి ఫిక్స్డ్ ప్రైస్ అంటుండు బాయ్. ఇంకా ముందర చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాం. ఇంకొక దగ్గరికి అయితే వచ్చినాం, ఆకాష్ రూమ్స్ అండ్ కాటేజెస్ అంట. అమ్మ అదే హౌ మచ్? 800. ఏ దిస్ వాష్రూమ్? ఓకే రైట్. ఫైనల్గా అయితే రూమ్ అయితే దొరికింది ఇక్కడ. ఏదో దీని పేరు ఏందో ఉంది కానీ సో రూమ్ వచ్చేసి అయితే చూపిస్తా చూడండి. ఇదే అనమాట, 2 మెంబర్స్ బెడ్. ఇది చిన్న రూమ్ సరిపోతుంది, మస్తు అవుతుంది. ఎట్లా ఎర్లీ మార్నింగే లేచిపోవాలి కాబట్టి ఇది తీసుకున్నాం. ఇక డీటెయిల్స్ రాసుకుంటున్నాడు బాయ్. నెక్స్ట్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఊటీ ఎక్స్ప్లోర్ చేసుకుందామంటే వర్షం పడుతుంది మొత్తం. మొత్తం ఇట్లా రైన్ గేర్లు వేసుకొని అయితే రెడీ అయిపోయినాం. సో ఇక లేట్ చేయకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. బ్లాగ్ కూడా ఏం చేయట్లేదు, గోప్రో ఇక పాప ఇప్పుడు డాన్స్ చేసుకుంటే పోతుంది ఇక. సో ఈరోజు అయితే ఊటీ నుండి అయితే స్టార్ట్ అవుతున్నాం. రైడ్ అయితే ఇక్కడితో అయిపోయింది, ఏం చేయట్లేదు. ఎందుకంటే ఊటీ కూడా ఎక్స్ప్లోర్ చేసుకుందాం అనుకుంటే 2-3 డేస్ అయితే వర్షం ఉన్నాయంట. ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 11 అవుతుంది. అండ్ అంతా ప్యాక్ కూడా వేసుకున్నాం, అంత అయిపోయింది ఇక. సో గోప్రో లోపల పెట్టాలని చెప్పేసి ఇప్పుడే వ్లాగ్ చేస్తున్నాం, మళ్ళీ తర్వాత చేయనికి రాదని. మళ్ళీ మధ్యలో ఎక్కడైనా వర్షం లేకుంటే మళ్ళీ అప్పుడు చేద్దాం వ్లాగింగ్. రోడ్డు పరిస్థితి వచ్చేది ఇది అనమాట. చూడరు ఎట్లుందో, మొత్తం ఫాగ్ అంతా ఏమి అనిపిస్తలేదు. పోతున్నాం అట్లా వాడిగా. చూడరు ఒకసారి ముందర రోడ్ ఎట్లుందో కూడా అనిపిస్తలేదు, ఇట్లుంది పరిస్థితి. సో అందుకనే వ్లాగ్ కూడా ఏం చేయట్లేమన్నమాట. ఇవన్నీ కార్లు వస్తున్నాయి రప్పా రప్. గోవా పోర్ట్ ఉంది, దీని నుంచి 754 అంట. సో నా వాయిస్ కూడా వినిపించకపోవచ్చు మీకు. ఇది మా పరిస్థితి, ఇట్లా వాడి పోతున్నాం ఇంకా మొత్తం ప్యాక్ చేసుకొని. ఫుల్ ప్యాకప్, లెట్స్ గో. ఇంకా వాటర్ డ్రాప్లెట్స్ పోకుండా అట్లనే వైజర్ మీద ఉండేసరికి ఏం కనిపిస్తలేదు అసలు. ఇంకా ఎక్కువ ఇగో 25-30 స్పీడ్లోనే పోతున్నాం మేము. వస్తుంది లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ముందర ఏమన్నా కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి. ఇక నాకు నా బండి తప్పితే ఏమి కనిపిస్తారు ఇక్కడ రోడ్ ఇటు వరకు, అజయ్ బండి వరకు కనిపిస్తుంది అంతే. ఇప్పుడైతే ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయినాం. కొంచెం ముందరకు వచ్చినాం, వర్షం కూడా లేదని చెప్పేసి గోప్రో పెట్టుకున్నాం. సో ఇక్కడ చూపిస్తే చూడండి మీకు, ఈ టచ్ మీ నాట్ ప్లాంట్స్ ఇంకా పోతున్నాయి అన్నీ. ఇక్కడ ఆపడం కూడా మంచిది కాదు, వెళ్ళిపోదాం మనం. సో మనకైతే ఇందాకనైతే డీర్లు కనిపిస్తాయి కానీ అప్పుడు గోప్రో ఆన్లో లేకుండే. ముందర ఇంకా కనిపిస్తాయంట చాలా. అజయ్ ఇంతమందికి ఇదే రూట్లో వచ్చిండు ఆల్రెడీ. ముందలు ఉంటాయి, ఇప్పుడు పెట్టుకుందాం అనేసరికి గోప్రో పెట్టుకున్నాం. చినుకులు పడుతూనే ఉన్నాయి కొంచెం కొంచెం అయినా కూడా.
ఇంతసేపు అయితే ఆ వర్షంలో ఏం కనపడకుండా అట్లనే వచ్చినాం. మొత్తం ఫాగే ఆ ఘాట్ రోడ్స్లో. ఇది కొంచెం క్లియర్గానే ఉంది, బాగానే. ఈడ చూడండి కనిపిస్తుందిగా, ఈడనే నెమలి ఉంది, ఇంకా ఆడ డీర్స్ ఉన్నాయి. ఇళ్ళకెళ్ళి కొంచెం దూరంగా అనిపిస్తుండొచ్చు మీకు. ఇప్పుడే ఒక ఎలిఫెంట్ కూడా కనిపించింది, కానీ అది మస్తు దూరంలో ఉంది. ఆడ కూడా ఒకటి ఉంది అజయ్, ఆడ కూడా ఒకటి ఉంది. ముందలోని కనిపిస్తుంది ఆడ. అగోది దేర్ సి మీరు స్కోప్ ఏరియా నుంచి కనిపిస్తుంది. ఇగో ఇక్కడ ఉంది, కరెక్ట్ కనిపిస్తుందా? అదే తమిళనాడు ఎండ్స్ హియర్. సో నెక్స్ట్ ఇంకో స్టేట్లోకి అడుగు పెట్టబోతున్నాం. వెల్కమ్ టు కర్ణాటక స్టేట్. ఓకే గాయ్స్, మళ్ళీ ఇది బండిపూర్ టైగర్ రిజర్వ్. ఓకే, ఇక్కడ చూడండి ఎంత దగ్గర నుంచి కనిపిస్తున్నాయో. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ టు మై సబ్స్క్రైబ్. ఇది చూడు ఎట్లా చూస్తుందో. ఇది ఇట్రా ఒకసారి రా, బ్లాగ్లో చూపిస్తారండి మిమ్మల్ని. అలిగినాయి గాయస్ మీ మీద, వస్తలేవు. అగైన్ చినుకులు కమింగ్. సో రైట్, ఇప్పుడే ఇక్కడ లంచ్ కూడా వేసేసినాం. స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ వర్షం పడుతుంది. ఈ బ్లాగ్ చేయనిచ్చేటట్లేదు మన ఈరోజు వర్షం. సో సప్పు ఆట మన సరుకు తీసుకొని ఇలా పడేద్దాం. పవర్ బ్యాంక్ ఒక్కటి ఉంచుకుందాం, ఛార్జింగ్ లేదు. చూడరు మొత్తం నిండిపోయింది, ప్లేసే లేదు దీంట్లో. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలి. మ్యారీగోల్డ్ కావాలి ఎవరికైనా. ఇది కూడా తెచ్చినాం లాస్ట్కి. సో రైట్ గైస్, ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోదాం మనం. ఇక ఐఎమ్ గోయింగ్ టు కీప్ మై గోప్రో ఇన్సైడ్. బాయ్. ఇక్కడైతే మళ్ళీ ఒక ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం. మైసూర్ దాటినాం అనమాట ఇప్పుడే. 102 ఉంది లీటర్. ఎస్, హాయ్ బోలో. ఎనఫ్. సో ఎగ్జాక్ట్ 1100 పట్టింది, 10 లీటర్స్. ఇప్పుడైతే ఈడ తుమకూరు అనే విలేజ్ దగ్గర కనుక ఇది వచ్చినాం. బెంగళూరు అటు రైట్ పోతే 73. మేమైతే ఈ తుమకూరు విలేజ్ నుండి అటు స్ట్రైట్ పోవాలన్నమాట. ఇంకా సో చిన్న బ్రేక్ తీసుకున్నాం అయితే ఆగినాం. ఈడ ఇంకా వర్షం చూడండి ఇంకా పడుతూనే ఉంది. ఈ వైజర్ మీద ఇట్లా డ్రాప్లెట్స్ ఉండి ఏం కనిపిస్తలేదు. మళ్ళీ సింగిల్ రోడ్ ఇదంతా చూడండి. అనంతపూర్ వస్తే మనకు హైవే వస్తుంది, ఆ నుంచి సెట్టింగ్. ఇంకా ఈ నుంచి హైదరాబాద్ 550 కిలోమీటర్స్ ఉందన్నమాట. టైర్ చూడండి ఎట్లా అయింది ఒకసారి, బ్లాక్. ఇప్పుడైతే కర్ణాటక బార్డర్ లాగైతే పెట్రోల్ కొట్టించుకున్నాం అనమాట. సో ఇక ముందర పోతే నెక్స్ట్ విలేజ్ ఏముండదు, ఇదే లాస్ట్ విలేజ్ అనమాట కర్ణాటకలో. ముందు పోతే ఆంధ్రప్రదేశ్. సో హాఫ్ ట్యాంక్ ఉంది కానీ ఆల్రెడీ కొట్టేపిస్తున్నాం. ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట రేటు. ఎంత ఉంది అంకుల్? ఇక్కడ 103.86 ఉంది. ముందుగా ఆంధ్రాలో 110 ఉందంట లీటర్. ట్యాంక్ ఫుల్ చేపిస్తున్నాం ఇంకా. అయినా పంకుల్ చాలు. సేమ్ 754 అయింది. సో 754 అయితే పట్టింది మన దాంట్లో. రైట్, ఓకే. అండ్ ఇది వచ్చేసి అయితే మన థర్డ్ ఫుల్ ట్యాంక్ అనమాట ఈ రోజుకి. 108 ఉంది లీటర్. ఏ ఊరు అంకుల్ ఇది? కాటవెల్లి. 1175 పట్టింది, 10 లీటర్స్. Many hours later. రైట్ గైస్, ఫైనల్లీ అయితే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాం. అబ్బా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నైట్ మొత్తం కొట్టినాం అనమాట. ఇక ఏడ ఆగలే అసలుకి. ఆడ నిన్న 12కి స్టార్ట్ అయినాం, 6:30కి ఇక్కడికి వచ్చినాం. ఇంతసేపు బ్రేక్ తీసుకున్నాం అనమాట ఇక్కడ ఆగిగా. మొత్తం ఎంత కరెక్ట్ 1011 కిలోమీటర్స్ వచ్చింది. 1011 కిలోమీటర్స్ 18 అవర్స్లో కొట్టేసినాం. ఫస్ట్ టైం. సాహసం అనే చెప్పాలి ఇది. ఎప్పుడు అనుకున్నా అలా ఏది ఆడలే, పోలేసావా అనుకున్నాం. ఏమైందంటే యాక్చువల్గా నిన్న ఊటీలో ఎక్స్ప్లోర్ చేసుకొని నెమ్మదిగా స్టార్ట్ అయ్యి 2 డేస్లో వద్దామనుకున్నాం. కానీ ఉదయం లేసరికి సీన్ చేంజ్ అయింది. ఆడ ఒక 3 డేస్ దాకా వర్షాలు పడతాయంటే అప్పటికి వర్షం స్టార్ట్ అయింది. ఇంకేం ఎక్స్ప్లోర్ చేసుకుంటాం, ఇంటికి స్టార్ట్ అవుదామని అన్ని లగేజ్ ప్యాక్ చేసుకున్నాం. పోయేంతవరకు పోయి నిమ్మలంగా మళ్ళీ రూమ్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యి ఎల్లుండి వరకు పోవచ్చు అనుకున్నాం. ఇక వర్షం తగ్గుతలేదు, వస్తూనే ఉన్నాం. ఇంకా సైక్ అయింది, ఒకటేసారి పురుగు తిరిగి నాన్ స్టాప్ కొట్టేద్దామా అనుకున్నాం ఇద్దరం కలిసి. సో సరే అవుతుందో కాదో చూద్దాం అనుకునేది, ఎందుకు అనుకున్న ఏ కావట్లేవుగా అనుకున్నాం.
సరే అని చెప్పేసి ఇక బ్లాగ్ ఏం చేయట్లేదు, గోపురం లోపల పడేసినాం. మధ్యలో ఇక చూసినారు కదా ఫోన్ క్లిప్స్, ఇక అయ్యే అనమాట. పెట్రోల్ కొట్టించుకునే దగ్గర, అక్కడ ఒకసారి వర్షం ఉన్న దగ్గర తీసిన అంతే. అదేనా మీకు చూపెట్టాను నీకు, ఎందుకంటే నిజంగానే వచ్చిరా రాలేదా లేకుంటే ఏం స్కామ్ చేసిరు అనుకుంటారని చెప్పేసి ఆ క్లిప్స్ తీసినాం అనమాట. చూసిరు ఒకటే రోజు 3 ఫుల్ ట్యాంకులు. ఫస్ట్ టైం నాకు తెలిసి అయితే 2 కొట్టించిన అంతే ఇప్పటివరకు, ఇదే ఫస్ట్ టైం 3 ఫుల్ ట్యాంకులు. కానీ ఘోరంగా కొట్టినాం, బండ్లు మాత్రం చచ్చిపోయినట్టున్నాయి. అయితే నాదైతే ఒక్కొక్కసారి ఆర్పిఎం అట్లనే పట్టుకుంటుంది 6000 7000 కాడ. అంటే స్పీడ్గా పోతున్నాం కదా, 120 130 క్రూజ్ చేసినప్పుడు సడన్గా స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు స్లో చేసి అది అయితే ఆర్పిఎం అట్లనే ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం కర్ణాటక బార్డర్ క్రాస్ అయ్యే వరకు వర్షం పడుతూనే ఉంది అది. పిచ్చి లేచింది అసలుకి. పడితే స్పీడ్గా రావట్లే, లేకుంటే ఆగనన్నా ఆగట్లేదు. ఆ చినుకులు మేము తడిచేటట్టు అటు బ్లాక్ చేసుకోరాకుండా ఆగమాగం చేసింది ఆ వర్షం. మొత్తానికైతే హైదరాబాద్ రీచ్ అయిపోయినాం. ఇంటికి పోవడం ఒకటి లేట్ ఉంది ఇక. అండ్ ఈ రైడ్ గురించి చెప్పడం మర్చిపోయినా, ఇక ప్లేసెస్ కవర్ చేసిన అయితే చూసినారు కదా మీరు. ఇంకా కేరళ ఒక్కటి చాలా ప్లేసెస్ మిస్ చేసాం అనమాట. సో అది చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఇక వదిలేసాం. ఎమ్మటెమ్మట చూస్తే బాగుండదని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఓన్లీ కేరళ సిరీసే పెట్టుకొని వేద్దాం అనుకొని స్కిప్ చేసాం అనమాట అది. ఇక సో ఏమి అది నెక్స్ట్ టైం చేద్దాం అది పక్కా. ఇంకా మిగతా ప్లేస్ అయితే అన్నీ కవర్ చేసినట్టే పోయిన వరకు అయితే. సో ఇంకా దగ్గర కూడా వచ్చేసినాం. అండ్ చాలామంది అడుగుతున్నారు గ్రూప్ రైడ్లో జాయిన్ అవుతా అని. లాంగ్ రైడ్స్కి అయితే ఎవరు నేను జాయిన్ చేసుకోవాలనుకోవట్లే. ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్స్ కానీ వీకెండ్ రైడ్స్ కానీ పెట్టుకుంటే అయితే ఇన్స్టాలో అప్డేట్ ఇస్తా. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫాలో కండి. అజయ్ కూడా పోతున్నాడు ఇక, దగ్గరికి వచ్చినాం ఇల్లు దగ్గరికి. అండ్ నల్గొండ పోవాలి నేను ఇంటికి. ఇంకా రైటా నెక్స్ట్ రైడ్ బాయ్. జాగ్రత్త నిద్రపోయావు అంటున్నా. రైట్ మళ్ళా ఏం కాదులే, బండి అమ్మేసుటి అర్థం ఎంత. బాయ్. సో రైట్, ఐ హోప్ ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నా. సో ఇంకెవరైనా చూడకపోయి ఉంటే ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి అన్నీ ఒకసారి వీడియోస్ అయితే చూడండి. డే 1 నుండి. ఫస్ట్ ఇంటికి పోగానే రోమియో వాడు ఎవరికి వస్తాడు కూడా చూపిస్తాను మీకు. అగో చెప్పినాగా గేట్ కాడ రెడీ ఉన్నాడు. సో రైట్ గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.